నీటి పరీక్షలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదిలాబాద్ ఎంపీ గూడెం నగేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. నీటి పరీక్షల అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే రాష్ట్రాల వారీగా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎన్టీఏ విశ్వాసం కోల్పోయినందున బర్తరఫ్ చేయాలన్నారు. ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు నమ్మకం కలిగేలా పరీక్షల నిర్వహణ ఉండాలని, అందుకు తగ్గట్టుగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. बीजेपी सरकार शर्म करो కేంద్ర మంత్రి కూడా నోరు ఇప్పడానికి సిగ్గుచాటు. అట్లాగే ఆదిలాబాద్ ఎంపీ గారు కూడా హెచ్చరిస్తున్నాం. దీనిపైన వెంటనే వివరణ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయబడుతున్నాం. ఈరోజు తెలంగాణలో ఉన్న 8 మంది ఎంపీలు కూడా ఎన్ఎస్సీ కానివ్వండి విద్యార్థి సంఘాలు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం విద్యార్థులకు క్షమాపణ చెప్పి దీనిపైన నీటిపైన